వాళ్ళు ఎన్నర్ లేనట్టుగా ఇగో మొబైల్ కూడా ఒక ఆఫర్ పెట్టిండు. హలో కక్క, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. లాగ్ వచ్చేసి అయితే మనం అయితే కరీంనగర్కి అయితే వచ్చేసినాం విఘ్నేశ్వర బ్రాంచ్లో అయితే ఒక ఆఫర్ అయితే ఉందట. ఆఫర్ అయిందా కథ ఏందని మనం తెలుసుకుని అయితే వెళ్ళిపోదాం. మరి లోపలికి అయితే పోయిన తర్వాత మీకు నేను చూపెడతా. అందులో అయితే ఇద్దరైతే ఏడున్నారు. అన్న మంచిగా ఉన్నారా అన్న? మరి సంక్రాంతికి ఏమైనా ఆఫర్ అయితే లేదమ్మా మనకు? అన్నులు అయితే ఆఫర్ అయితే పెట్టిరట. ఇదేం ఆఫర్ అసలు ఈ సెట్లు ఎంత కత్తంది, దీని కథ ఎంత పడుతుంది, ఏమన్నా తగ్గించిరా లేదా, ఉత్తగా ఇట్లా ఆఫర్ మనం చూసేందుకు పెట్టిరా రియల్గా పెట్టిరా అని అడుగుదాం. మరి మన వాళ్ళు అయితే సంక్రాంతికి అయితే ఒక ఆఫర్ పెట్టిరు డ్రోన్స్ పరంగా. ఏం ఆఫర్ అయితే వరకు అన్నతో నేను మాట్లాడినా. నాకు అన్న చెప్పిన ముచ్చట ఏంటంటే ఇక 3 స్మార్ట్ బ్యాటరీలు 20,000 mAh బ్యాటరీలు, ఒక డ్రోను, మళ్ళీ ఫుల్ సెట్ ఆఫ్ ప్రొపెల్లర్స్. ఇవే కాకుండా దీంతో పవర్ నాజిల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ సంక్రాంతి ఆఫర్లో. మళ్ళీ T12 రిమోట్, మళ్ళీ ఒక మల్టీ చార్జర్, మళ్ళీ దాంతోపాటు ఒక మొబైల్ కూడా ఫ్రీ ఇస్తారు ఈసారి. ఈ అంతా కాస్ట్ వచ్చి 3,50,000 మాత్రమే ఇచ్చేస్తారు దీంతో పాటు ఇంకోటి ఏంటంటే టూల్ కిట్ కూడా ఇస్తారు ఇగో ఇక్కడ 3 టూల్స్ ఉన్నాయి కదా మనకి మెయిన్. ఇవి ఉన్న ప్రొపెల్లర్స్ ఫుల్ సెట్ ఇస్తారు. ఎప్పుడన్నా పుసుకన కింద పడి డ్యామేజ్ అయినా కానీ, దేనికన్నా చెట్టుకు కానీ దేనికన్నా తాగినా ఏ ఇబ్బంది ఉండదు. మళ్ళీ కొత్త కస్టమర్ మన వరకు రావద్దనే ఉద్దేశంతో ముందైతే అన్నోళ్ళు అది ఇచ్చేస్తారు. ఒక బ్యాటరీ దాదాపు 3 నుంచి 4 ట్యాంకుల వరకు రావచ్చు. అంటే 4 ట్యాంకులు ఎట్లతో కూడా చెప్తా. ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉంటాడు కదా, అంటే ఇన్ని రోజులు పనిచేసి ఉన్నోనికి ఒక పంప్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడే నువ్వు ఇవ్వాలనే పట్టుకుపోయి కొత్త ఉంటావు చూసినావా, వాళ్ళకనేది ఒక ట్యాంక్ తక్కువ వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదా. నేను అది అటు సైడ్ పోతాము, అటు సైడ్ పోయి ఎన్ని 1000 mAh బ్యాటరీ అని అది చెప్పిన తర్వాత దానికి వేరియేషన్ ఏంటి, దానికి ప్రైస్ ఎందుకు ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అనే ముచ్చట్లు కూడా మనం ఈ వీడియో ఎండింగ్లో కూడా మాట్లాడుకుందాం. మరి ఇదైతే 30,000 mAh బ్యాటరీలు ఈ మూడు బ్యాటరీలు అయితే ఇచ్చేస్తారు 3 బ్యాటరీలు, చార్జరు, కంట్రోలరు, పవర్ నాజిల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ సంక్రాంతి ఆఫర్లో. మళ్ళీ ఫుల్ సెట్ ఆఫ్ ప్రొపెల్లర్స్, మళ్ళీ ఇంకోటి ఏంది ఒక స్మార్ట్ మొబైల్. దానికి కూడా స్మార్ట్ మొబైల్ ఇస్తారు, దీనికి కూడా స్మార్ట్ మొబైల్ ఇస్తారు. దీని కాస్ట్ ఎంత అంటే 3,85,000 మాత్రమే ఇది ఇచ్చేది. అంటే నాకు అన్నోళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే ఎవరు ఏరిన ఆఫర్లు అయితే మనం ఇచ్చేస్తాం. మన కస్టమర్లకు కొంచెం ఎంతో కొంత తక్కువ చేసినట్టు ఉంటుంది. కానీ అన్న అయితే మాట్లాడుకొచ్చింది ఈ విషయం మీద. ఇప్పుడు దానికి కొంత ప్రైస్ వేరియేషన్ వచ్చింది. ఆ వేరియేషన్ ఎందుకు వచ్చినా నువ్వు చెప్తా. ఆ బ్యాటరీలకు ఈ బ్యాటరీలకు ఫ్లయింగ్ టైం అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది. 30,000 mAh బ్యాటరీ ఇది, 22,000 mAh బ్యాటరీ అది. అందుకే కొంత ప్రైస్ వేరియేషన్. ఎందుకంటే అది 350కి వస్తుంది, ఇది 385కి వస్తుంది. ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ వాళ్ళకే అంటే దాదాపు ఇప్పుడు ఎక్కడుంది మన పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాలు ఈ 3 బ్రాంచీల వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ఒక్క రోజు లేదు ఆఫరు. ఈ నెల 20 తారీఖు వరకు మాత్రమే, జనవరి 20 వరకు ఈ ఆఫర్ ఎండ్ అయిపోతుంది. మంచి మొబైల్ మిస్ చేసుకోకూర్రి. వాళ్ళు ఎన్నర్ లేనట్టుగా ఇక మొబైల్ కూడా ఒక ఆఫర్ పెట్టిండు. మళ్ళీ వీళ్ళకు దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పరంగా 28 బ్రాంచీలు ఉన్నాయి. 28 బ్రాంచీలు అంటే చిన్న ముచ్చట కాదు. ఎందుకంటే రేపు పొద్దుగాల మీరు ఎవరికైనా సర్వీస్కి పోవాలంటే కొంచెం మనకు సర్వీస్ సెంటర్ దగ్గర ఉంటే ఏ లొల్లు ఉండదు అనమాట. సంక్రాంతి ఆఫర్ అయితే ఇట్లున్నాయి ఇదే ఎక్సైడ్ కాకుండా ఇంకో G18 డ్రోన్ కూడా మీకు నేను చూపెడతా. ఈ ఎక్సైడ్ ఎంత సక్సెస్ రేట్ ఉందో ఆ డ్రోన్ కూడా అంతే ఇప్పుడిప్పుడే కొంచెం రాణిస్తుంది. మరిగా ఇదైతే ఎక్సాకాప్టర్ డ్రోన్ అదో క్వాడ్కాప్టర్ డ్రోన్. ఇప్పుడు ఆ డ్రోన్ కూడా మీకు నేను చూపెడతా. ఇది ఎక్సైడ్ కమర్షియల్కి బాగా పేరు పోయింది ఇప్పుడు అది కూడా యూజ్ చేస్తారు. దీనికి తేడా ఏంటిది కూడా ఆ డ్రోన్ కూడా మీకు నేను చూపెడితే కొంచెం మీకు కూడా అర్థమవుతుంది మంచిగా. ఈ డ్రోన్ తీసుకోనా ఆ డ్రోన్ తీసుకోనా అని కొంచెం మీకు కూడా తెలిసినట్టుంటా అనే ఉద్దేశం మీకు నేను చూపెడదాం అనుకుంటాను. మరిగా నా పని ఏంటంటే తెలియని వాళ్ళకు ఎప్పుడు మాత్రమే నా పని ఇన్ని రోజులు అయితే ఎక్సైడ్ సక్సెస్గా నడిచింది. దీంతో పాటు ఇప్పుడు దీనికి అప్గ్రేడ్గా G18 అనే డ్రోన్ వచ్చింది అది 4 రెక్కల డ్రోన్ అనమాట. ఇప్పుడు నేను దాన్ని చూపెడతా మీకు. ఇదైతే G18 డ్రోన్ ఇంతసేపు అయితే మనం ఎక్సైడ్ డ్రోన్ చూసినాం. ఇదైతే X9+ మోటార్స్ వస్తాయి దీనికి. మళ్ళీ దీనికి మనం యూజ్ చేసే బ్యాటరీ అనేది 30,000 mAh బ్యాటరీ యూజ్ చేయొచ్చు. ఈ 30,000 mAh బ్యాటరీ తోటి ఇదైతే 3 ట్యాంకులు వస్తాయి 3 ట్యాంకులు ఎట్లా వస్తుంది అంటే ఇది ఒక్క ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లు ఉంటుంది అనమాట. 20 లీటర్లు అంటే దాదాపు మనం ఒక 10 లీటర్లతో ఒక ఎకరం స్ప్రే చేసుకోవచ్చు. 20 లీటర్లు అంటే 2 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొత్త కాబట్టి దీంతో దాదాపు 2 ట్యాంకులు స్ప్రే చేసుకోవచ్చు. 2 ట్యాంకులు అంటే 4 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అదే ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయింది అనుకో, ఇప్పుడు ఈ ఉన్నాడు అంతకుముందు స్ప్రేయింగ్కి పోయి మళ్ళీ ఇప్పుడు షోరూమ్ పెట్టుకున్నాడు అనమాట. అదే స్ప్రేయింగ్ పోయినప్పుడు అనుభవంతోనే అయితే ఇది దాదాపు 3 ట్యాంకులు వస్తుంది. అంటే 6 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు మనం. మళ్ళీ ఇంకోటి ఇదే కాకుండా దీనికి స్ప్రెడ్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్ప్రెడ్డర్ 35 కిలోల స్ప్రెడ్డర్ యూజ్ చేయొచ్చు. అంటే మనం మందులు చల్లుకోనికి యూరియా కానీ DAP కానీ ఇట్లాంటి మందులు కూడా చల్లుకోవచ్చు అనమాట. పిండి బస్తాలు అంటారు ఆ ముచ్చట. మళ్ళీ దీనికి ఇప్పుడు ఎక్సైడ్కు దీనికి తేడా ఏంటిదంటే ఎక్సైడ్లో మనం ఇప్పుడు ట్యాంక్ మారవాలంటే నట్లిప్పాల కొంచెం చిన్న కథ ఉంటుంది. దీనికి అంత పెద్దగా ఏముండదు. ఇట్లా
ట్యాంక్ పట్టుకున్నావా, ఇట్లా లేపినావా, కథం ఇట్లా పెట్టినావా. ఇంక ఇదే కాకుండా ఈ బ్యాటరీ కూడా చూపెడతా. ఈ బ్యాటరీ సెక్షన్ ఎట్లుంటుందంటే ఇగో డైరెక్ట్గా ఇట్లా ఒక సెల్ఫ్ లెక్క ఇచ్చేతనం ఇట్లా పెట్టుకుంటేందుకు మనం ఇట్లా ప్లే చేసుకోవచ్చు. ఇది సేఫ్టీ పరంగా కొంచెం మంచిగా ఉంటుంది. మావ అంతకుముందు అయితే మనం G18 గురించి నేను ఒక పాస్ట్లో ఒక 6 months కింద ఒక వీడియో కూడా తీసిన మావ. అది అప్పుడు మీరు ఎవరైనా చూడకుంటే ఈ వీడియోకి కార్డ్స్లు ఇస్తా, అందులోకి వెళ్ళే చూడుర్రి. ఎవరైనా కమర్షియల్గా అంటే నేను బాగా ఇప్పుడు ఎక్సైడ్ కంటే నాకు ఇంకా అప్గ్రేడ్ వర్షన్ కావాలి, నేను ఎక్కువ పని చేసుకోవాలి, ఎక్కువ కొంచెం పైసలు సంపాదించుకున్నాను అనుకుంటే వాళ్ళకు ఈ G18 అయితే మంచిగా ఉంటుంది మావ. అదైతే ఎక్సా కాప్టర్ లేదా క్వాడ్ కాప్టర్ కామా. క్వాడ్కు ఎక్సాకు తేడా అంటే క్వాడ్ అంటే 4 రెక్కలతోనే ఉంటుంది, ఎక్సా అనేది 6 రెక్కలతో కలిగి ఉంటుంది మావ. మరిగా మీకు ఈ 2 డ్రోన్లలో ఏది తీసుకోవాలనుకున్నా కానీ కరీంనగర్ బ్రాంచ్ అవైలబిలిటీ ఉన్నది. మన సంపద నగర్కి వచ్చిన దీని గురించి ఇప్పుడు నేను చెప్పిన దానికంటే వీళ్ళ దగ్గరికి అయితే మీకు ఇంకా మంచిగా చెప్తాడు. ఎందుకంటే డే టు డే లైఫ్లో వాళ్ళకి ఎన్ని డ్రోన్ సేల్ అవుతాయని, ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా లేదా వాళ్ళందరూ రెక్టిఫై చేసుకుంటా ముందటికి పోతారు. కాబట్టి రేపు పొద్దుగల నువ్వేమైనా తీసుకున్నా నీకైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనంతా దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం తొందరగా సాల్వ్ చేసి పంపించగలిగే అంత కెపాసిటీ వాళ్ళకు ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పరంగా దాదాపు వీళ్ళకి 28 బ్రాంచీలు ఉన్నాయి. ఇక్కడ నువ్వు డ్రోన్ ఇవాళ కొన్నా కానీ ఇక్కడ నువ్వు సరే నువ్వు ఒక డ్రోన్ కొనుక్కొని రేపు పొద్దుగల వరంగల్ ఏరియాకి పోయినా, రేపు పొద్దుగల హుస్నాబాద్ ఏరియాకి పోయినా, అంటే నేను చెప్పేది నార్మల్ ఒక పేర్లు చెప్తానా, అటు ఏరియాకి పోయినా కానీ దీని సర్వీస్ నీకు అక్కడ వీళ్ళు ఇప్పేయగలుగుతారు మా రైట్. మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఇక లాస్ట్ ముచ్చట మీకు అందరికి తెలిసిందే. మరిగా నేను చెప్పిందని ఎవరిని తీసుకోవని చెప్తలేను, ఎవరిని అద్దని చెప్తలేను. నా పని మీకు తెలియజేసేంత వరకే. తీసుకోకపోవడం మీ ఇష్టం. అదిగా మీరు ఒక్కసారి అన్న దగ్గరికి వచ్చి అన్నతో మాట్లాడి అన్నోళ్ళ దగ్గరికి వచ్చి ప్రైజు, డ్రోన్ కథ, ఎంతమంది కస్టమర్లు వాడతారు, మీరు ఎన్ని సేల్ చేసిర్రు పోయిన సీజన్ ఈ సీజన్ కానీ వేరే రోజులతో మీరు కంపేర్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే పక్కా తీసుకోర్రి, ఓకే అనుకోకుంటే పక్కకి వెళ్ళిపోండి. కానీ రైట్. మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా. రైట్.